హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ప్రారంభించినటువంటి అంశము గొప్ప ఒప్పుకోళ్ళు, గ్రేట్ కన్ఫెషన్స్. గ్రేట్ కన్ఫెషన్స్ అనే మాటను మనం ప్రారంభించింది ఎలా ప్రారంభించామనంటే, కన్ఫెషన్ అంటే నిర్వచనం ఏంటి అనే మాటతో ప్రారంభించాం. ఆ యొక్క కన్ఫెషన్, ఒప్పుకోలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నేను స్వయంగా కంటితో చూచినది, నేను స్వయంగా చెవితో వినినది, నేను స్వయంగా అనుభవించినది బహిరంగముగా చెప్పటమే ఒప్పుకోలు, ఒక కన్ఫెషన్. బాహటంగా చెప్పటం ఒక ఒప్పుకోలు. అందుకనే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో ఇతరుల జీవితంలో జరుగుతుంది అనేది కాదు, అది కూడా మంచిదే, దేవునికి స్తోత్రం. నీవు చెప్పవలసిన అవసరం లేక నీవు అనుభవించవలసినటువంటి విషయం ఏంటంటే, స్వయంగా దేవుని మంచితనాన్ని అనుభవించాలి, స్వయంగా దేవుని స్వస్థతను అనుభవించాలి, స్వయంగా దేవుని సహాయం అనుభవించాలి, దేవుని ప్రేమను అనుభవించాలి, రక్షణను అనుభవించాలి. అప్పుడే నువ్వు చెప్పగలిగిన విషయం ఏంటంటే, నేనే దీనికి ఉదాహరణ, నేనే దీనికి సాక్ష్యం, నేనే దేవుని స్వస్థత పొందుకున్నాను. అప్పుడు నీ యొక్క మాటకు చాలా బలం ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి మనం ప్రారంభం చేసి మనం ఒప్పుకోళ్ళు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది పేతురు భక్తుడు తన పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చూస్తాం. ఏమనంటూ ఉన్నాం? పేతురు చెప్తూ ఉన్నాడు, మేము ఆయనను మా కన్నులారా చూచితిమి, మేము ఆయనతో కూడా ఉంటిమి, ఆయన స్వరమును మేము స్వయంగా వింటిమి అనే మాట అంటూ ఉన్నాడు. అదే మనం ఇందాక చెప్తూ ఉన్నాం. అక్కడ నుంచి మనం ప్రారంభించి ముందుకు వెళ్తే యోబు భక్తుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నా విమోచకుడు సజీవుడనియు, నేను ఆయనను చూచెదననియు నమ్ముచున్నాను, నా కన్నులారా నేను చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, ఈ శరీరము కృషించిపోయిన తరువాత నేను ఆయనను చూచెదను అనే మాట అంటూ ఉన్నాడు. పేతురు అంటూ ఉన్నాడు, నేను చూచి తిని అంటూ ఉన్నాడు. యోబు అంటూ ఉన్నాడు, నేను చూచెదను అంటూ ఉన్నాడు. ఇది రక్షణ గురించిన నిశ్చయత, ఇది రక్షణ గురించిన నిరీక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను చెప్పగలగాలి, నేను నా జీవితంలో ఇదే నా చివరి రోజు అయినా కూడా దేవుని చూడబోతూ ఉన్నాను అని. ఎప్పుడైతే ఆనందము నీలో ఉంటుందో ఆ నిరీక్షణ నీకున్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూసాం, పౌలు భక్తుడు చెప్పాడు తిమోతికి రాస్తూ, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. మనం ప్రతి దినము కూడా చెప్పవలసినటువంటి విషయం ఇది. నేను మంచి పోరాటము పోరాడాలి, నా పరుగును కడముట్టించాలి. ఆ రోజు ఏవైతే బాధ్యతలు, దేవుని యొక్క పనులు నా మీద పెట్టబడ్డాయో వాటిని ముగించాలి. నా రోజులో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని శోధనలు వస్తాయో, ఎన్ని పరీక్షలు వస్తాయో, వాటి విషయంలో నేను నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని ప్రతి దినము కూడా ఈ ఒప్పుకోలు మనం చేయాలి. నాలుగవదిగా మనం చూసాం, పౌలు భక్తుడు చెప్తూ వచ్చాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చెయ్యగలను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుచేత అనేక మంది ఈ మాటను చెప్పలేకపోతూ ఉన్నాం అని మనం ఆలోచన చేశాం. మనకు మన యొక్క బలమునకు లేక సహాయానికి మూలాధారాలు అనేటువంటివి వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణగా, ఏ మూలాధారము దేవుడు, బి నా కుటుంబం, సి నా స్నేహితులు, డి మరి ఇతరులు. అంటే మనకు దేవుడు సహాయం చేయకపోతే కుటుంబం ఉంది, కుటుంబము కూడా సహాయం చేయకపోతే స్నేహితులు ఉన్నారు, స్నేహితులు సహాయం చేయకపోతే ఇంకెవరైనా కూడా ఉన్నారు. కానీ పౌలు విషయంలో అలా కాదు. పౌలు యొక్క కేటగిరీ ఎలా ఉంటుందంటే, ఏ దేవుడు, బి దేవుడే, సి దేవుడు ఒక్కడే, డి దేవుడు కాకపోతే ఇంకెవరు. ఆయన ఆప్షన్స్ అలా ఉంటాయి. కాబట్టి పౌలు భక్తులు చెప్పిన మాట ఏమిటంటే, నా దేవుని ద్వారా నేను సమస్తమును చేయగలను. అటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం అందరం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఐదవదిగా మనం చూస్తూ వచ్చాము. ఐదవదిగా మనం చూసినటువంటి విషయం ఏంటంటే, నా శరీరమందు యేసుక్రీస్తు యొక్క ముద్రలు నేను భరించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. నా శరీరమందు యేసుక్రీస్తు యొక్క ముద్రలు భరించుకొనుచున్నాను. ముద్రలు వేయటం అనేటువంటిది క్రొత్త విషయం ఏమీ కాదు. చాకలి వారి యొక్క గాడిదలకు ముద్రలు వేస్తారు, ఇది నాకు సంబంధించిన గాడిద అని.
పాలు సప్లై చేసేటువంటి వారు వారి గేదెలకు చెవిని కాల్చడం ద్వారా కానీ వారి యొక్క వాటి చర్మాన్ని కాల్చడం ద్వారా కానీ ఒక ముద్రను వేసుకుంటారు, ఈ గేదె నాకు సంబంధించింది అని. గొర్రెల కాపర్లు వారి గొర్రెలకు కూడా చెవుకు కుట్టడం కానీ పోగు వేయటం కానీ రంధ్రం చేయటం ద్వారా ఈ గొర్రె నాది అని ముద్ర వేసుకుంటారు. మనుషులు కూడా ముద్రలు వేసుకుంటూ ఉన్నారు. కర్నూలులో ఇక్కడ నుంచి మీరు మెయిన్ రోడ్స్ అన్నీ తిరిగితే బ్యానర్ల మీద ఇప్పుడు గొప్ప భోజన పండుగలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రతి పేరు వెనుక ఒక ముద్ర ఉంది. మీరు చూసారా? ప్రతి పేరు ఒక ముద్ర, పేరు ముద్ర, పేరు ముద్ర. ప్రేమైన దేవుని ఇది కాదు మనం మాట్లాడేది. నేను చెప్పిన విషయం ఏంటంటే, నీ పేరు గురించి తెలియక, నీ యొక్క స్థితిగతులు తెలియక, నీవు చర్చికి వెళ్తున్నావనే విషయం తెలియక, నువ్వు బైబిల్ చదువుతావనే విషయం తెలియక, లేక నీవు క్రైస్తవ కుటుంబంలో లేక క్రీస్తు నమ్ముకుంటున్నావు అనే విషయం తెలియకుండా కొంత సమయము నీతో గడిపితే, లేక ఎంత సమయము నీతో గడిపితే నీవు యేసుక్రీస్తుకు సంబంధించిన వాడివి, యేసుక్రీస్తుకు సంబంధించిన దానవని వారు నిన్ను గుర్తుపడతారు. ఎంత త్వరగా లేక ఎంత ఆలస్యంగా యేసుక్రీస్తు యొక్క ముద్రలు నీలో వారు చూడగలుగుతారు. చాలామంది మన పేరు జాషువా అని చెప్తే ఓహో మీరు క్రిస్టియనా అనుకుంటారు, లేకపోతే మేరీ, మార్తా, లాజర్ అంటే ఓహో మీరు క్రిస్టియన్సా అనుకుంటారు. అలా కాదు. నీ స్వభావాన్ని బట్టి, నీ జీవితంలో యేసు యొక్క ముద్రలను బట్టి వారు నిన్ను గుర్తించాలి. అది చాలా ప్రాముఖ్యం. పోయినసారి 6వదిగా చివరిదిగా మనం చూసిన విషయం ఏంటంటే, ఎస్తేరు భక్తురాలు చెప్పింది, నేను నశించదను. 4వ అధ్యాయం 16వ వాక్యం. నేను నశించదను. పోయినసారి మనం మిషనరీ జాన్ అలెన్ గురించి చూసుకున్నాం. ఎంతమంది గుర్తుందండి? జాన్ అలెన్ 27 సంవత్సరాల వయస్సులో నవ యువకుడుగా తాను చనిపోవటానికి సిద్ధపడి, చనిపోతాను అని ఖచ్చితంగా తెలిసి లెటర్ రాశాడు తన తల్లిదండ్రులకు. ఏమని? అమ్మా నాన్న, నేను చనిపోతూ ఉన్నాను, నేను తిరిగి వస్తాననే నమ్మకం నాకు లేదు, కానీ నేను చనిపోయిన తర్వాత నన్ను చంపిన వీరినైనా లేక దాన్ని అనుమతించిన దేవుణ్ణైనా మీరు కోప్పడవద్దండి, వీరు కూడా రక్షించబడాలి అని ఒక చక్కటి అద్భుతమైన లెటర్ రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనము అలాంటి స్థితిలోనికి రాలేకపోతున్నామో కూడా మనం ఆలోచించాం. ఎందుకు మనము దేవుని కొరకు చనిపోవటానికి కూడా సిద్ధపడే ఆత్మ తీవ్రత ఎందుకు మనలో లేదు అని అంటే, మనలో దాదాపుగా 90% మంది మనలో నన్ను దీవించు ప్రభువా తరానికి సంబంధించిన వారిమే. వీ బిలాంగ్ టు బ్లెస్ మీ జనరేషన్. నన్ను దీవిస్తే చాలు ప్రభువా, నాకు సుఖం ఉంటే చాలు ప్రభువా, నాకు ఆర్థికంగా బలం ఉంటే చాలు ప్రభువా, నా పిల్లలు బాగుంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, ఇండ్లుంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు అని నన్ను దీవించు తరానికి సంబంధించిన వారిమి మనం. కానీ మనం ఏ తరానికి సంబంధించని వారిమి అనంటే, నన్ను పంపు ప్రభువా నేను వెళ్తాను అనే తరం మనకు తెలియదు. నేను చనిపోవటానికి కూడా సిద్ధమే ప్రభువా అనే తరము మనకు తెలియదు. నీ కొరకు నేను ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధమే ప్రభువా అనే తరము మనకు తెలియదు. నీ కొరకు ఎంత కష్టమైనా పడతాను ప్రభువా అనే తరము మనకు దూరంగా ఉంది. మనం కేవలం మన స్వయంగా మన యొక్క సుఖము గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చక్కటి మాట అన్నారు. ఏమన్నారు? నెబుకద్నెజరు, మా దేవుడు మండుచున్న ఈ గుండములో నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నీవు నిలువబెట్టిన ప్రతిమకు మాత్రం మేము మ్రొక్కము. ఆలోచన చేద్దాం మన గురించి. దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, 1, 2, 3 సార్లు జవాబు ఇవ్వలేదు, నువ్వేం చేస్తావు? షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటున్నారు, మా ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్వాలేదు, మేము మాత్రం దేవుని వదిలిపెట్టమంటూ ఉన్నారు. నువ్వేం చేస్తావు? మనలో చాలామంది చేసేటువంటి విషయం ఏంటంటే, దేవుని మీద అలుగుతాం. ఏం చేస్తామండి? దేవుని మీద అలుగుతాం. రెండవది, ప్రార్థన చేయటం ఆపేస్తావు, బైబిల్ చదవటం ఆపేస్తావు, దేవుని బిడ్డలతో మాట్లాడటం ఆపేస్తాం. మూడవది, చర్చికి రావటం ఆపేస్తాం. ఎందుకు? దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు కాబట్టి అలిగాం. మన మానవ ఆలోచన ప్రకారంగా మనం ఏమనుకుంటామంటే, నేను ఇట్లా చేయటం ద్వారా దేవుడు రివర్స్లో మళ్ళీ నన్ను దీవిస్తాడేమో అనుకుంటాం.
అది అసలు తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇళ్లలో చేసినట్లు దేవుని దగ్గర చేయకూడదు. ఇళ్లలో భార్య ఏదైనా అడిగితే భర్త ఇవ్వకపోగా, భర్త ఏదైనా అడిగితే భార్య ఇవ్వకపోగా, పిల్లలు ఏదైనా అడిగితే తల్లిదండ్రులు ఇవ్వకపోతే అన్నం తినకుండా అలిగి పడుకొని కష్టపెట్టుకొని ఇవన్నీ చేస్తుంటే భర్త గారు వచ్చి పోనీలే నేను ఇస్తానని అనటం, భార్య గారు వచ్చి పోనీలే నేను ఇస్తానని చెప్పటం, పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వచ్చి పోనీలేరా నేను కొనిస్తాను లేరా అన్నం తినరా బాబు అని అంటాడని మనం దేవుని దగ్గర అనుకుంటాం. ఇది చాలా తప్పు. దేవుని దగ్గర దుర్వ్యాపారం చేయటం, అది వ్యాపారం చేయటం అంటే భయపెట్టి సాధించుకోవటం, అది చాలా సబబు కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటున్నారు, మాకు రాకపోయినా పర్వాలేదు, మా దేవుని సహాయం ఏం పర్వాలా, మేము మాత్రం తప్పు మాత్రం చేయం. జాన్ అలెన్ తన జీవితాన్ని పణంగా పెట్టేశాడు, బాణములు తగిలాయి, చచ్చిపోతూ ఉన్నాడు. అయినా సరే జాన్ అలెన్ దేవుని గురించి పాటలు పాడాడు, దేవుని యొక్క సువార్తను తాను చెప్పుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితంలో మనము ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 7వదిగా ఈరోజు మనము కంటిన్యూ చేద్దాం, ముగించుకుందాం. ఈరోజు 7వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ భక్తుడు ఒక అద్భుతమైనటువంటి ఒప్పుకోలును తాను చేస్తూ ఉన్నాడు. గొప్ప దైవజనుడు యెహోషువ యొక్క బాధ్యత దేవుడు పెట్టింది ఏంటంటే, మోషే తరువాత ఇజ్రాయేలు అందరినీ 12 గోత్రముల వారిని కనాను దేశానికి నడిపించి శత్రువులందరినీ కూడా గెలిచి ఆ భూమిని స్వాధీనపరుచుకొని 12 గోత్రముల వారికి వారి వారి గోత్రము చొప్పున విభాగించి ఇవ్వాలి అనేటువంటిది యెహోషువ మీద దేవుడు పెట్టిన బాధ్యత. అయితే యెహోషువ దేవుని బిడ్డలారా, మరి యెహోషువ చివరి రోజుల్లో గమనించిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీయులు వారు దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క ఆలోచన చేయకుండా వారు కనానీయులతో సంబంధాన్ని పెంచుకోవటం ప్రారంభించారు. తమ కుమార్తెలను వారికి వివాహానికి ఇస్తూ ఉన్నారు, వారి కుమార్తెలను తమ కుమారుల కొరకు వివాహానికి తీసుకుంటూ ఉన్నారు, వారి దేవతలను పూజించడం ప్రారంభించారు. దేవునికి చాలా కోపం వచ్చింది, యెహోషువకు చాలా బాధేసింది. అప్పుడే ఆ మాట అంటూ ఉన్నాడు. దయచేసి చూడండి, 24వ అధ్యాయంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం దయచేసి చదవండి. 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరియు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు గాని అవే అమోరీల రాజులనిద్దరినీ తోలివేచెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినెడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అందరూ మీ మాట చెప్దామండి ఒకసారి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మరొకసారి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆమేన్. చాలా గొప్ప ఒప్పుకోలేదు. యెహోషువ చెప్తూ ఉన్నాడు, మీరు ఎలా అయినా వెళ్ళండి, నేను మాత్రం నా కుటుంబం మాత్రం దేవుని సేవించుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క మాటను కొంత ఆలోచన చేద్దాం. ప్రతి కుటుంబములో కూడా, నా మాట గమనించండి జాగ్రత్తగా, ప్రతి కుటుంబములో కూడా ఒక వాతావరణం ఉంటుంది. ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి ఉన్న వాతావరణానికి సంబంధం ఉండదు. ప్రతి కుటుంబానికి ఒక నిర్దిష్టమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణము సృష్టించేది కొన్ని నియంత్రించే శక్తులు ఉంటాయి, కంట్రోలింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం. ఆ యొక్క నియంత్రించే శక్తులు వాటి గురించే ఆ యొక్క కుటుంబం వాటిని బట్టే కుటుంబం నడిపించబడుతుంది. అది ఏంటి అని తెలియాలి అని అంటే, మన కుటుంబంలో ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నామో, దేని గురించి సంభాషిస్తూ ఉన్నామో, దేని గురించి ఆలోచనలు జరుగుతున్నాయో, దేని గురించి గొడవలు జరుగుతున్నాయో వాటిని నిశ్చితంగా పరిశీలిస్తే మన కుటుంబాన్ని నియంత్రించే శక్తులు ఏంటో మనకు అర్థమవుతాయి. ఉదాహరణగా కొన్ని కుటుంబాలలో నియంత్రించే శక్తి ఏంటంటే అప్పులు. పొద్దున్న
నుంచి రాత్రి వరకు కూడా అప్పుల గురించి, అప్పుల వారి గురించి, ఈ యొక్క అప్పుల సమస్య అధిగమించడం గురించి, లేక ఇంకా కొత్త అప్పు చేయటం గురించి అదే మాటలు ఉంటాయి. దాని గురించి గొడవాడుకుంటూ ఉంటారు, దాని గురించి అసహనం ఉంటుంది, దాని గురించి ఇబ్బందులు ఉంటాయి. ఒక ఉదాహరణ. రెండవది, కొన్ని కుటుంబాలలో ఉన్నటువంటి వాతావరణము నిర్దేశించేటువంటి శక్తి ఏంటంటే తండ్రి గారి కోపం. తండ్రి చాలా కోపంగా, అసహనంగా తిట్టడం, కొట్టడం, ఎప్పుడు కూడా విసుక్కోవటం ఉంటే ఆ కుటుంబాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు ఈ శక్తి నియంత్రిస్తుంది అని. మరికొన్ని కుటుంబాలలో నియంత్రించేటువంటి శక్తి ఏంటంటే అనారోగ్యం. ఫస్ట్ ఒకరికి వచ్చింది, నంబర్ 2కి తర్వాత రావాలి, నంబర్ 3కి రావాలి, నంబర్ 4 మిస్ అయ్యి నంబర్ 5కి వచ్చింది అనారోగ్యం. కాబట్టి మళ్ళీ నంబర్ 4 కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే నెల అంతా ఇదే తిరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడు దీనిల గురించే మాట్లాడుతూ ఉంటారు. వీరు మందుల గురించే మాట్లాడుతుంటారు, డాక్టర్ల గురించే మాట్లాడుతుంటారు. ఈ డాక్టర్ మంచివాడు కాదు, ఆ డాక్టర్ అమ్మ ఇట్లా చేసింది, వీళ్ళు ఇట్లా చేశారు, అప్పుడు ఇట్లా పోయింటే బాగుండదు. ఇదే ఉంటుంది వారి కుటుంబం అంతా. నియంత్రించే శక్తి. మరికొన్ని కుటుంబాలలో నియంత్రించే శక్తి టీవీ ప్రోగ్రాములు. నన్ను మన్నించండి, కానీ సత్యం. టీవీ ప్రోగ్రాంలను ఎందుకు అంటూ ఉన్నానంటే, భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న మాట పెరిగిందనుకోండి, వెంటనే భర్త గారు అంటారు, నువ్వు మొన్న సీరియల్ చూసేటప్పుడే అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని అంటాడనమాట. అంటే దాని అర్థం ఏంటంటే టీవీ నియంత్రిస్తుంది ఈమె గారిని. ఎంతమందికి అర్థమవుతుందన్న మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య గారు కూడా అంటారు, నాకు తెలుసండి మీరు ఆ రోజు ఆ ప్రోగ్రాం చూసినందుకే ఇట్లాంటి చేష్టలు చేస్తూ ఉన్నారు, అప్పుడే నేను అనుకున్నాను ఆ టీవీ ప్రోగ్రాం చూసినప్పుడే అనుకుంటారు. అంటే టీవీ కంట్రోల్ చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతమంది ఈ మధ్యలో నేను ఎప్పుడైనా మరి కుటుంబాలను దర్శిస్తూ ఉన్నప్పుడు, మరి మనల్ని ప్రేమించిన వారు, పాస్టర్ గారిని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు నూతన వంటకాలు చేస్తూ ఉన్నారు. వారు ముందే చెప్తారనమాట, పాస్టర్ గారు ఇది టీవీలో చూసి చేశామండి అంటారు. కాబట్టి నేను ఒకంత సంతోషంగా ఉన్నా, ఒకంత జాగ్రత్తగా కూడా ఉంటానన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మరి ప్రయత్నం అనేది ఎలా ఉంటుందో మన మీద, పాస్టర్ గారి మీద కదా. ఆయన మంచిదే, అంటే వంట వండుకోవడం మంచిదే, వంట వండి పెట్టడం కూడా మంచిదే, కానీ ఒక లైన్ అంటూ ఉంటుంది అంతే కదా. ప్రతిరోజు టీవీలో వంట తినాలంటే ఎట్లా? వారికి ఏం పని లేదు కాబట్టి వారు వంటలు చేస్తూనే ఉంటారు. మన ఇంటి ఖర్చు మనం చూసుకోవాలి కదా. వారు అన్ని బటర్లు, చికెన్లు, చీజులు పెట్టి చూపిస్తూ ఉంటారు. మనకేమో చిన్న వస్తువులే మనం చేయగలం. కాబట్టి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, టీవీలో చూసి వంటలు నేర్చుకోండి, కానీ అవే ప్రతిరోజు తినాలని ఆశపడొద్దండి. టీవీ నియంత్రించడం అన్నమాట ఆ శక్తి. ప్రేమైన మరికొన్ని కుటుంబాలలో పిల్లల యొక్క మరి దేవుడి నుంచి దూరమైన జీవితాలు నియంత్రించే శక్తి. వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు, పిల్లల గురించే వారికి చెప్పటం, వారి గురించి నా మాట ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను, మన కుటుంబము దేవుణ్ణి వెంబడించాలి. నీవు వ్యక్తిగతంగా దేవుని సేవించడం ఒకటైతే, నీవు కుటుంబంగా కూడా దేవుని వెంబడించడానికి నువ్వు కోరుకోవాలి. భార్య గారు, మీ భర్త గారు దేవుని నమ్మకుండా ఉన్నట్లయితే, పిల్లలు దేవుని నమ్మకుండా నువ్వు ప్రార్థన చేయాలి. భర్త గారు అదే నీ బాధ్యత కూడా, పిల్లలు మీ బాధ్యత కూడా అదే. తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీ బాధ్యత ఇదే. కన్నీరు కార్చి మనందరం ప్రార్థన చేయాల్సిన మాట ఏమిటంటే, దేవా నేను నా ఇంటి వారు నిన్ను సేవించాలి. నా కుటుంబంలో, నీ కుటుంబ సభ్యులు ఎంతమందో నాకు తెలియదు, నీ కుటుంబ సభ్యులు భార్య భర్త 2 లేక 3 పిల్లలు, అత్తగారు మామగారు, లేకపోతే మీ అమ్మగారు నాన్నగారు, మరి వీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీ యొక్క మరి ఆడపడుచులు, బామ్మర్దులు, బావ, ఈ వదిన, ఇలాంటి వారు. నా ఆశ ఇదే, మన కుటుంబాలకు సంబంధించిన ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకుందురుగాక. ఆమేన్. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి, ఆ భారం నువ్వు తీసుకోవాలి. వయస్సు నిమిత్తం లేదు ఇక్కడ. నీవు ఆ బాధ్యత తీసుకొని కన్నీరు కార్చి మోకాళ్ళు అరిగిపోయేటట్లు ప్రార్థన చేయాలి. దేవా నేను నా కుటుంబం రక్షించబడాలి, నేను నా కుటుంబము నిన్ను సేవించాలి, నేను నా కుటుంబం నీ మందిరంలో కనిపించాలి. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాలుగా మీలో కొంతమంది ఆరాధనకు వస్తూ ఉన్నారు, కానీ అందరికీ అలాంటి అవకాశం లేదు. మీలో కేవలము మీరు మాత్రమే వచ్చారు. మీ భార్య గారు రాలేదు, మీ భర్త గారు రాలేదు, మీ పిల్లలు రాలేదు, మీ తల్లిదండ్రులు రాలేదు. ఈరోజు ఆ భారం మనకు ఉండాలి.
ఆ భారంతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబం అంతా కలిసి నిన్ను ఒకే చోట ఆరాధించడానికి మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. యెహోషువ నేర్పిస్తూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారు నాకు అక్కర్లాగా, నేను నా ఇంటి వారును మాత్రం దేవుణ్ణి సేవిస్తాం. 8వది ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు భక్తుడు చెప్తున్న మాటలు మనం ధ్యానం చేసుకోబోతూ ఉంటున్నాం. 8వది దావీదు చెప్పిన ఒప్పుకోలును నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నాకు చాలా చాలా ఇష్టమైన ప్రేరేపితమైనటువంటి అధ్యాయము 1 దినవృత్తాంతములు 29. నేను చెప్తాను కొంత, ఆ తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 దినవృత్తాంతం 29వ అధ్యాయం 28, 29 అధ్యాయాలు ఏం జరిగిందో నేను చెప్తూ ఉన్నాను. ఏం జరుగుతూ ఉంది అని అంటే, దేవుడు దావీదుతో చెప్పాడు, దావీదు, నీ చేతులు రక్తపు మరకలు కలిగి ఉన్నాయి కాబట్టి నేను నీ ద్వారా మందిరాన్ని కట్టించలేను, నీ కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కడతాను అనే మాట చెప్పాడు. దావీదు ఒకంత బాధపడినప్పటికీ తన కుమారుడికి అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి సంతోషించాడు. అయితే తాను కేవలము సగం హృదయంతో సమర్పించుకోవాలా ఈ పని కొరకు, సంపూర్ణ హృదయంతో దేవుని పని కొరకు సమర్పించుకొని సొలొమోనుతో చెప్తున్న మాట, సొలొమోను, దేవుడు నీకు తోడున్నాడు, సొలొమోను ఈ పని అంతా కూడా ముగించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చెప్పి చక్కగా సొలొమోనుతో సహకరిస్తూ ప్రార్థన చేశాడు. అక్కడ కూడా మాటలతో సరిపెట్టలేదు దావీదు. 29వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని మందిరము కొరకై తను ఇవ్వటం ప్రారంభిస్తూ ఉన్నాడు. 2 రకాలుగా తాను ఇచ్చాడు. ఒకటి, తన రాజ్య కారాగారంలో ఉన్నటువంటి ధనమంతటిని కూడా సొలొమోనుకి ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా తన వ్యక్తిగతమైనటువంటి సంపాదన కూడా ఇస్తూ ఉన్నాడు. ఒకటి అఫీషియల్ కింగ్డమ్ మనీ ఇస్తూ ఉన్నాడు, రెండవదిగా వ్యక్తిగతమైన మనీ, ఈ డబ్బు ఇస్తూ అంటూ ఉన్నాడు, నేను విశేషముగా సంపాదించినటువంటి వెలగల రాళ్ళు, బంగారము, వెండిని, ఇదిగో దీనిని దేవుని సేవ కొరకు నేను ఇస్తూ ఉన్నాను అని ఇచ్చిన తరువాత 5, 6, 7 వచనాల్లో మనం చూస్తాం. ఏమంటాడు? ప్రజలందరితో, ఈ విధముగా నా వలె మనఃపూర్వకముగా ఇచ్చేవారు మీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క బంగారును, వెండిని మరి సొలొమోనుకు ఇచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని, మీ యొక్క ప్రతి అవసరత కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా మంచి దేవ, శక్తిమంతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీరు వాక్యంలో సెలవిచ్చారు, మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని, అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు. అందుకే తండ్రి, నా ప్రియ సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక, ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక, దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక. తండ్రి, వారికి సంతోషము కరువు అయినట్లయితే సంపూర్ణ సంతోషంను దయచేయండి. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవా. తండ్రి, వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ, వీరిని, వీరి కుటుంబములను మీరు దీవించుమని యేసు నామమునే అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.